Hello guys, this is Srilata. Welcome back to our channel. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇప్పుడే లేచాను అండ్ నాకు ఇక్కడ లెమన్ టీ చాలా బాగా నచ్చింది. సో తాగడానికి వెళ్తున్నాను. లైక్ అంటే చాలా మంచి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయినట్టు చాలా బాగుంది. హైదరాబాద్లో నాకు తాగాను కానీ నాకు ఎందుకు అంత బాగా నచ్చలేదు. బట్ ఇక్కడ చాలా బాగుంది, అంటే చాలా శ్రద్ధగా చేస్తున్నట్టు అని అనిపించింది. సో లెట్స్ హ్యావ్ మై లెమన్ టీ. ఇంకా తెలిసిందే కదా, మనకి ఎక్కడైనా టేస్ట్ నచ్చితే చాలు అది ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటాం. సో నాకైతే ఏం దూరం లేదు, జస్ట్ 2 minutes అనమాట. జస్ట్ అలా వాక్, సర్లే వాక్ అయినా అయి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళాను. అండ్ సర్లే వీడియో కూడా తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అంకుల్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేశారు, బట్ నాకు ఎందుకు చాలా టేస్టీగా అనిపించింది. అండ్ సెకండ్ డేకే నాకు ఇదేదో ప్లేస్ నాకు తెలిసిపోయింది అన్నట్టు, నేను ఇక్కడే ఉన్నానేమో, చాలా రోజుల నుంచి ఈ ప్లేస్ చూసాను అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. జస్ట్ కమ్యూనికేషన్ ఒక్కటే డిఫరెంట్, బట్ అందరూ కూడా చాలా స్వీట్, మంచిగా మాట్లాడతారు, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. మనం ఏది చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఇది వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట ఏంటి మనం ఏం అడుగుతున్నాం అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి లుక్ ఆఫ్ మై డే. సో ఇదొక లుక్కే కాదు, ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి అనుకోండి. వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు మంచి మంచి లుక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రాపర్ బీచ్ అప్రోప్రియేట్ అని చెప్పచ్చు. అండ్ నాకేంటి అంటే ఫ్రెంచ్ కాలనీ చాలా దగ్గర, మహా అయితే ఒక 5 to 10 minutes ఉంటుంది. వాక్ కూడా చేయొచ్చు, బట్ అంత దూరము అంత రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి మనం ఎలా బైక్ రెంట్ తీసుకున్నాము. దానికి ఒక పర్ డే 400 కట్టాలి. ఇంకా జనరల్గా మనం ఏంటంటే ఏదైనా ప్లేస్కి వెళ్తే రెస్టారెంట్స్ వెతుక్కోవాల్సి వస్తుంది, బట్ ఇక్కడ అంత అవసరమే లేదు. మొత్తం రెస్టారెంట్సే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ నాకేదో కొంచెం పెక్యులర్గా డిఫరెంట్గా అనిపించింది, సో దానిలోకి దూరిపోయాను. అండ్ మంచిగా అరిటాకు వేశారు, భోజనం నూడిల్స్ అనమాట. సో భోజనం తింటే బాగుండేది అని నూడిల్స్ తిన్న తర్వాత అనిపించింది అనమాట, అది వేరే విషయం. అండ్ నూడిల్స్ ట్రై చేసి అయితే ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ ఫేమస్ అని చెప్పారని క్రాబ్ ట్రై చేస్తాను అనుకుంటున్నాను. బాగుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ క్రాబ్ మొత్తం మనం నమిలేసేయాలంటే, నాకు తెలియక నేను ఏం చేశానంటే ఓన్లీ ఆ లోపల ఏదో వెతుక్కుంటున్నాను, అదేమీ లేదు. లోపల ఏదో వెతుక్కుంటున్నాను, బట్ అదేమీ లేదనమాట. దాని తర్వాత తెలిసిందనమాట మొత్తం క్రాబ్ అంతా తినేసేయాలని చెప్పేసి. అండ్ ప్రైజెస్ వచ్చి పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. లైక్ 150, 200, 300, 350, లైక్ 500 బిలోనే ఉన్నాయన్నమాట. ఇదే కాదు ఎక్కడైనా కానీ. అండ్ ఇక్కడ హోప్ కేఫ్ అని ఒకటి ఉంది ఈ ఫ్రెంచ్ కాలనీలోనే, చాలా ఫేమస్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ కానీ లేదనుకుంటే గూగుల్ సెర్చ్ చేస్తే నాకు చాలా పిక్స్ ఇవి కనిపించాయి. ఇంకా మనం దాన్ని ఎలా వదులుతాం చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫొటోస్ కానీ ఇంక ఇవన్నీ కూడా ఫ్రీయే. ఏ రెస్టారెంట్కి వెళ్ళి దాని ముందు మనం దిగేయచ్చు, జస్ట్ లోపలికి వెళ్ళి ట్రై చేసి ఫుడ్ ట్రై చేస్తేనే మనకు బిల్, కానీ మిగతాదంతా ఫ్రీయే. ఇంకా కొంచెం ముందుకెళ్తే నాకేంటంటే ఇక్కడ కొన్ని షాపింగ్కి సంబంధించినవి కనిపించాయి అనమాట. బీట్స్ కానీ హ్యాండ్కి, ఇంకా బీచ్ అంటే మనకు తెలిసిందే కదా, ఈ పిచ్చి పిచ్చి అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. నేను కొనడానికి నా మనసంతా వచ్చింది కొనాలి కొనాలి అని చెప్పేసి, బట్ దాని తర్వాత ఆలోచించే శ్రీలత నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, దేనికి కొండం అని చెప్పేసి అలా వీడియో తీసుకున్నాను అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళకపోతే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా శంఖం కానీ లేదనుకుంటే రుద్రాక్ష కానీ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇలా మనకి అలా పెట్టేసి అమ్ముతారు. ఇంకా తెలిసిందే కదా, ఎక్కడైనా మనకు కాస్త బార్గెనింగ్ చేయాలి. సన్ గ్లాసెస్ కానీ లేదనుకుంటే హ్యాట్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం ఆ బీట్స్ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేశాను, బట్ హ్యాట్ నా వల్ల కాలేదనమాట, తీసేసుకున్నాను. అండ్ హియర్ కమ్ ది సెకండ్ లొకేషన్, ప్యారడైజ్ బీచ్ దగ్గర మనకి ఇక్కడ లియో అనే ఒకటి ఉందన్నమాట. అండ్ దీనికి ఒక ఫన్నీ స్టోరీ ఉంది. అలా ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఒకతను స్కూటీ పైన వచ్చాడు. నేను అది వీడియో రికార్డ్ చేయలేదు, చేస్తే బాగోదని చెప్పేసి స్కూటీ పైన వచ్చాడనమాట. వచ్చి మీరు ఈ ప్లేస్కి వెళ్తారా, బాగుంటుంది, మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నాడు. ఫస్ట్ నుండి నేను సర్లే అని ఇగ్నోర్ చేశాను. దాని తర్వాత చూస్తే ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని చెప్పేసి అలా తీసేసుకున్నాను. పర్ హెడ్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. వర్తే, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకేంటి అంటే ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి తీసుకెళ్తారనమాట. ఫారెస్ట్ ఇన్ ది సెన్స్ ఓ పెద్ద ఫారెస్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇలా చెట్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకేంటి అంటే ఇదేమి సముద్రం కాదు, బట్ ఒక
కెనాల్ లాగా అయితే ఉంది. అండ్ లోపలికి తీసుకెళ్తుంటారు. మనకి చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక ఫారెస్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ మంచిగా చాలా బాగుంటుంది. ఇంకా బోట్లో ఏంటంటే మనని గైడ్ చేయడానికి ఒక పర్సన్ వస్తారు, ఇంకా బోట్ నడిపి అతను ఉంటాడనమాట. సో అతనే మంచిగా మేడం పిక్స్ తీసుకోండి అని చెప్పారు. సో ఆ బోట్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేదు, హ్యాపీగా అటు ఇటు ఎంజాయ్ చేస్తాను. నేను మాత్రం ఇంకా బోట్ని టేక్ ఓవర్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం లోపలికి వెళ్తుంటే ఆ బోట్ అటు ఇటు అవుతూ ఉంటుంది, మనకి కాస్త భయం అనిపిస్తుంది. లైఫ్ జాకెట్ వేసుకోవాలి, బట్ నేను వేసుకోలేదన్నమాట. సో అతను కూడా ఇక్కడ ఏం కాదు మేడం, పిక్స్ తీసుకోండి, ఇక్కడ పెద్ద మనకి ఏమంత డేంజర్ ఉండదు అన్నారు. ఇంకా సన్సెట్ అయితే ఏమన్నా బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఏంటంటే ఇక్కడ జల్దీ సన్సెట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మూమెంట్ చూడడానికి మనకి మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే చాలా టైం ఉంటుంది అనమాట. ఒక 2-3 అవర్స్ అయితే ఆ సన్సెట్ ఫీల్ ఉంటుంది. బట్ ఇక్కడ హార్డ్లీ హాఫ్ అన్ అవర్, దట్ టు గోల్డెన్ లైటింగ్. తను కూడా అన్నాడు మేడం పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట, ఈ 4 to 5:30 పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది ఈ బోటింగ్ చేసుకోవడానికి. అండ్ మార్నింగ్ కన్నా మనకి ఈవినింగ్ చాలా బాగుంటుందని చెప్పారు. బట్ అలానే లిటరలీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అనుకున్నాను కరెక్ట్ టైంకి వచ్చావని చెప్పేసి, ఎందుకంటే ఎంతసేపు అని మనం మా ఫ్రెంచ్ కాలనీలో అటు ఇటు తిరుగుతాం చెప్పండి. అండ్ దాని తర్వాత ఒక ఐలాండ్ దగ్గర అయితే ఆపారనమాట. ఐలాండ్ ఇన్ సెన్స్ ఇంకా తెలిసిందే కదా, ఐలాండ్ లాంటి ఐలాండ్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఓల్డ్ కట్టడాలు అంటారు కదా, సో అలాది హాఫ్ ఫినిష్డ్ అయ్యి అట్లా ఇంకా పాడైపోయిన బిల్డింగ్, బూత్ బంగ్లా అని చెప్పచ్చు. సో దాన్ని కూడా ఏంటంటే తెలిసిందే కదా, ఓల్డ్ అయితే మనకి అది కొంచెము యాంటిక్ లాగా చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంచారనమాట. అండ్ దాంతో రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు. అండ్ ఇంకా లైఫ్ జాకెట్స్ వేసుకోండి మేడం అని చెప్పారనమాట. సర్లే అని వేసుకున్నాం. అండ్ దీని తర్వాత ఇట్లా ఫుల్ వేవ్స్ వచ్చాయన్నమాట. ఇట్లా ఫుల్ వేవ్స్, ఆ బోట్ అయితే లిటరల్లీ అటు ఇటు అటు ఇటు. నాకైతే అసలుకి చాలా ఫన్గా అనిపించింది, చాలా చాలా ఫన్గా అనిపించింది. సో చూస్తున్నారు కదా ఇట్లా అలల పైన ఇట్లా ఇట్లా అవుతుంది, అందుకని మంచిగా లైఫ్ జాకెట్ వేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నాకు హెడేక్ వచ్చిందనమాట. సో అది అయిపోయిన తర్వాత అయితే ఫుల్ హెడేక్ వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ కొంచెం ప్యారడైజ్ బీచ్ ఉంటుంది కదా, ఇక్కడ అంతా వచ్చేసి ఫుడ్ స్టాల్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. నాకు అది దిగిన తర్వాత ఫుల్ హెడేక్, ఇట్లా మైగ్రేన్ లాగా వచ్చేసింది. టీ తాగాలనిపించింది. ఆ సముద్రంది ఆ వేవ్స్ అవన్నీ వెళ్ళేసరికి హెడేక్గా అనిపించింది నాకైతే. చాలామందికి సముద్రంది అది కొంచెం హెడేక్గా ఫోబియా లాగా అనిపిస్తుంది కదా, సో అలానే అనిపించింది. అంత బాగాలేదు. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. సో నౌ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసేసాను అనమాట. చెప్పాను కదా మనం తీసుకొచ్చినవి అన్నీ వాడేసేయాలి, ఒక్కటి కూడా అయ్యో ఇది ఎందుకు వేసుకోలేదని రిగ్రెట్ అవ్వకూడదు. అండ్ ఈ రెస్టారెంట్ స్టోరీ ఏంటంటే ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పొచ్చు. సో ఆ ఫ్రెంచ్ కాలనీలో అటు ఇటు తిరుగుతుంటే నాకు ఈ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అంబియన్స్ కానీ లైటింగ్ కానీ, ఇంకా నేను ఆ లోపలికి వెళ్ళకుండానే తెగ పిక్స్ దిగేస్తున్నాను. సర్లే ఈ రెస్టారెంట్కి వెళ్ళాలి అని అనుకున్నాను. అండ్ డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట, డిన్నర్ చేద్దామని చెప్పేసి. అండ్ మెనూ అటు ఇటు తిప్పాను. మెనూ తిప్పిన తర్వాత అర్థమైంది సర్లే రిస్క్ ఎందుకులే, మనకి నచ్చిన బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామని బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి పాండిచేరిలో బిర్యానీ దొరకదు, పులావ్ దొరుకుతుంది అనమాట. సో దాన్ని మాత్రం వీళ్ళు బిర్యానీ అని అంటారు. టేస్ట్ వచ్చేసి బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ దట్ 20 minutes వెయిట్ చేయించారనమాట. బట్ ఫైనల్లీ తీసుకొచ్చారు. అండ్ మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేస్తారంట. అండ్ కొంచెం మంచి విషయం ఏంటంటే రైతా ఇచ్చారనమాట. రైతా మనకి ఒక చట్నీ లాగా అయితే ఇచ్చారు, పెరుగు చట్నీ లాగా. అండ్ టేస్ట్ అయితే వరస్ట్ ఉంది. అండ్ దాని తర్వాత ఆయిల్గా ఉండేసరికి నేను చెప్పాను ఇది ఆయిలీ ఉందని. ఇంకొకటి తీసుకొచ్చారు సేమ్ అదే ఉంది. సర్లే వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని చెప్పేసి ఏదో లైట్గా తినేసి వచ్చేసాను. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి ఏంటి అని అంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఓన్లీ తమిళ్. సో మనకేమో తమిళ్ రాదు, ఏదో అలా మేనేజ్ చేసి బయటకైతే వచ్చేసాను అనమాట. అండ్ దాని తర్వాత కొంచెం కొన్ని ప్లేసెస్ ఉంటే అలా అలా చూశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైం కూడా మనకి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కమెంట్ చేయండి. అలానే Day 3 కూడా ఉంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.